ఒక్కటి కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడే ఉండి మీరు బెటర్ ఆపర్చునిటీస్ని ఇక్కడనే, బెటర్ లైఫ్ని ఇక్కడనే లీడ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి నష్టపోకండి, అక్కడికి వెళ్ళి బాధపడకండి అని చెప్పేసి చెప్తున్నా. మొత్తం ఇదైతే 2021 2021కి సంబంధించిన సెన్సెస్ కనుక మనం చూస్తే లండన్లో 56% బ్రిటిష్ నేషనల్స్ ఉన్నారు. కానీ రానున్న కొన్ని రోజుల్లోనే, అంటే ఒక 2-3 సంవత్సరాల్లోనే లండన్కి సంబంధించిన పాపులేషన్, బ్రిటిషర్స్కి సంబంధించిన పాపులేషన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. మనం గతంలో కూడా తెలుసు, గతం కూడా చూసాము. రానున్న కొన్ని సంవత్సరాల్లోనే బ్రిటన్ అనేది ఒక ముస్లిం నేషన్, ముస్లిం డామినేటెడ్ నేషన్గా మారబోతుంది. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది. మనం చూస్తే డున్కీ రూట్, అమెరికాకి ఎట్లయితే డున్కీ రూట్లో చాలా కంట్రీస్ నుంచి వెళ్తారో, డాంకీ రూటు, డున్కీ రూటు అంటారు కదా, ఆ రూట్లో వెళ్ళి చాలామంది ఎవరైతే వెళ్తుంటారో ఇతర దేశాలకు సంబంధించి, అలాగే లండన్కి కూడా సిరియా నుంచి రెఫ్యూజీస్, కొన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎక్కడైతే వాళ్ళకి పీస్ లేదో, ఎక్కడైతే వార్ జరుగుతుంది, ఎక్కడైతే వైలెన్స్ డిస్ట్రక్షన్ ఉందో అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది. అలాగే ఆఫ్రికా నుంచి చాలామంది యూరోప్కి వెళ్ళి, యూరోప్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్కి ఫైనల్గా వాళ్ళ టార్గెట్ కూడా బ్రిటన్, అంటే లండన్కి వెళ్ళే ప్లానే చేస్తుంటారు. సో మొత్తం మీద అయితే వివిధ దేశాల నుంచి వివిధ దేశాలకి ఈ మధ్య వెళ్ళడం ఏదైతే ఉందో అది రానున్న రోజుల్లో తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్కన అమెరికా కావచ్చు, మనం పోయిన వారం చూసాము ఆస్ట్రేలియా కూడా అదే సిచ్యువేషన్ ఉంది. ఆస్ట్రేలియా తర్వాత ఇప్పుడు లండన్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. లండన్, యూకేలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. యూకేకి కూడా మాకు ఇమిగ్రెంట్స్ వద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు. మొత్తానికైతే 28,000 మంది మైగ్రెంట్స్ వచ్చారంట ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025లో. 6 నెలల్లో 28,000 మంది డిఫరెంట్ ఛానల్ క్రాసింగ్స్ నుంచి, డిఫరెంట్ ఛానల్స్ నుంచి వచ్చారు. దీనిపై అక్కడ ఉన్న ప్రజలు తీవ్రంగా దాన్ని విమర్శిస్తున్నారు. వీ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ అనే స్లోగన్స్తో ముందుకెళ్తున్నారు. మొత్తం ఇదైతే యూకేలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికైతే ఎవరిని రావద్దు, నన్ను అడిగితే కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియపరుస్తున్నారంటే రేపు పొద్దున మన భారతీయులు, మన స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళు ఎవరైనా అక్కడ కనిపిస్తే ఎందుకు వచ్చావు మా కంట్రీకి, ఎందుకు వచ్చావరా అని చెప్పేసి నిలదీస్తారు. ఎందుకు వచ్చావరా అని నిలదీస్తారు, కొట్టినా కొడతారు, తిట్టినా తిడతారు. వాళ్ళు ఏం చేసినా చేసే సిట్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు నా కైండ్ సజెషన్ ఏంటంటే మీరు భారత్లోనే ఉండి మీ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. మనమే లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాము. ఆల్రెడీ 4th ఎకానమీ కొన్ని రోజుల్లోనే, కొన్ని సంవత్సరాలు 2030కే మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం. అండ్ మనం చూస్తే వర్క్ ఫోర్స్ ప్రపంచంలో ఎక్కడ లేనంత యంగెస్ట్ వర్క్ ఫోర్స్ మన దగ్గర ఉంది. యంగెస్ట్ వర్క్ ఫోర్స్ అంటే మనం ఒక రకంగా 20 ఏళ్ళ నుంచి 35-40 సంవత్సరాల వయసులో ఉన్న ఎక్కువ శాతం జనాభా ప్రపంచం మొత్తంలో ఇండియాలో ఉంది. అలాంటి వర్క్ ఫోర్సు, అలాంటి పెద్ద మార్కెట్ అని కూడా చెప్పుకోవచ్చు. మన ప్రోడక్ట్స్కి మనమే పెద్ద మార్కెట్, మనం ఎవరికో అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు. అలాంటి దేశంలో మనం ఉన్నందుకు గర్వపడాలి. మన దగ్గరే ఇక్కడే ఉండి మన కంట్రీని డెవలప్ చేసుకునే ప్రయత్నమే చేస్తే బాగుంటుందని చెప్తున్నాం. మొత్తం మీద అయితే యూకేలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సో ఒక్కసారి ఆ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అల్లర్లు ఎలా జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు, డెమాన్స్ట్రేషన్ ఎంత లెవెల్లో, ఏ లెవెల్లో ఉందనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. And we want you to succeed.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రిటన్లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. వలసలకు వ్యతిరేకంగా చాలా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకో పక్కన రేసిజంకి సంబంధించి కూడా ఆందోళనలు అదే సమయంలో ఒకటే చోట జరుగుతున్న సమయంలో మొత్తానికైతే బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ లా దాదాపు 1,50,000 మంది రోడ్డుపైకి వచ్చి 1,50,000 మంది ఆందోళనకారులు మొత్తానికైతే స్లోగన్స్ ఇస్తూ ఇమిగ్రేషన్స్ వద్దు, మాకు ఇమిగ్రెంట్స్ వద్దు ఇంకా అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో సేమ్ టైం జాత్యహంకారానికి సంబంధించి వ్యతిరేకంగా మరొక ర్యాలీ చోటు చేసుకుంది. నిరసనని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులపై కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే యూకే చరిత్రలో ఇదే పెద్ద నిరసన అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. Trumpsticks are out! Here we go! They're coming down, guys! They're through! రైట్, ఫేమస్ లండన్ బ్రిడ్జ్ దగ్గర కూడా అదే పరిస్థితి నెలకొంది. 1,50,000కు పైగా నిరసనకారులు అక్కడికి వచ్చేసి ఆందోళన తెలియపరుస్తున్నారు. ఇంకో పక్కన సేమ్ టైంలో సేమ్ లొకేషన్లో ఇంకొక ర్యాలీ దిగింది. వాళ్ళు ఏంటంటే జాత్యహంకారానికి సంబంధించిన వాళ్ళందరూ మమ్మల్ని వెలివేయకూడదు, మేమందరం లండన్ కోసం కష్టపడి పనిచేశాం అని చెప్పేసి వాళ్ళు ర్యాలీ తీసే ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా దాదాపు 1000 మంది పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే నిరసనకారులు పోలీసులపై దాడి చేసి పోలీసులను కూడా గాయపరిచారు. మొత్తానికైతే యునైటెడ్ కింగ్డమ్ కాకుండా యునైట్ ద కింగ్డమ్ని యునైట్ చేయండి అని చెప్పేసి ఒక స్లోగన్తో వచ్చారు. దాంతోపాటు స్టాప్ ద బోట్స్ అంటే ఏంటి, బోట్స్లో మిగతా దేశాలకు సంబంధించిన ఇమిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఆపండి అని చెప్పేసి, వీ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ అని చెప్పేసి భారీ ఎత్తున స్లోగన్స్ అయితే చేసుకుంటూ వచ్చారు. మొత్తానికైతే 26 మంది పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో గాయపడ్డారు. 25 మందిని అరెస్ట్ చేశారు. కొంతమంది ఎవరైతే చాలా వైలెంట్గా బిహేవ్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మొత్తానికైతే రేసిజానికి సంబంధించి అలాగే జాత్యహంకారానికి సంబంధించి కూడా 5,000 మంది పార్టిసిపేట్ చేశారు ఒక ర్యాలీలో. వాళ్ళు కూడా వైట్ హాల్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళని 1000 మంది పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో 26 మంది పోలీసులు గాయపడ్డారు. 25 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే లండన్ మేయర్ సాదిక్ ఖాన్ అలాగే హోమ్ సెక్రటరీ షబానా మొహమ్మద్ వీళ్ళిద్దరు కూడా ఈ వైలెన్స్కి సంబంధించి, ఈ గొడవకు సంబంధించి ఏదైతే కారణం ఉందో వీటన్నిటిని కూడా వాళ్ళు ఖండించారు. తీవ్రంగా ఖండిస్తూ దీన్ని మేము అసలు సమర్థించాం, దీన్ని అసలు యాక్సెప్ట్ చేయం, కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే షబానా మొహమ్మద్ హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే చాలా క్లియర్గా ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొంటారో వాళ్ళపై చట్టాన్ని చూపిస్తాం, చట్టాన్ని తన ఫుల్ ఫోర్స్ని ఖచ్చితంగా చట్టం చూపిస్తుందని చెప్పేసి చెప్పారు. ఎవరైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఫండమెంటల్ రైట్ ఖచ్చితంగా ఉంది, అందరూ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయొచ్చు. కానీ ఇలా పోలీసులను గాయపరిచి ఇలా అల్లర్లు చేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా చట్టానికి ఉన్న అధికారాలన్నీ ఉపయోగించి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా లాని ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఒక్కసారి హిస్టరీలో చూద్దాం, అసలు గతంలో ఏం జరిగింది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. బ్రిటన్ 1851 నుంచి 1931 దాకా ఫారెన్కి సంబంధించిన పాపులేషన్ ఓన్లీ 2% నుంచి 4% మాత్రమే ఇంక్రీజ్ అయింది. అంటే 1931 నుంచి మళ్ళీ 1951 నుంచి 1991 దాకా 1951 నుంచి 1991 అంటే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఏమైంది అని అంటే లేబర్ షార్టేజ్ వచ్చేసింది. పాపులేషన్ ఉంది కానీ సరిపోవట్లేదు, లేబర్ షార్టేజ్ వచ్చింది. అప్పుడు అబ్రాడ్ నుంచి ఫారినర్స్ని రమ్మని గవర్నమెంట్ కూడా ఇన్వైట్ చేసింది. సో మొత్తానికైతే అప్పుడు 5 నుంచి 6%కి ఉన్న రెసిడెంట్స్ పెరిగారు. అంటే 1 నుంచి 2% మాత్రమే 91 దాకా పెరిగారు. దాని తర్వాత 91 నుంచి 91 నుంచి 2011 దాకా మనం చూస్తే కనుక హిస్టారికల్గా ఒక సర్జ్, ఒక హై లెవెల్లో సర్జ్ వచ్చింది. 13.4% అంటే 6% ఉన్నది కాసా
13.4%కి మారిపోయింది. సో ఫారినర్స్ ఎక్కువ మంది వచ్చేసారు. యూరోపియన్ యూనియన్ ఎక్స్పాన్షన్ అయింది ఒక పక్కన, గ్లోబల్గా స్టూడెంట్స్ చాలామంది చాలా కంట్రీస్ నుంచి